ఇగో ఇదేందో కథ. నేను వేశ్యాను నెట్టింట ప్రౌడ్ హ్యాష్ట్యాగ్ ప్రౌడ్ రండి అమ్మ హ్యాష్ట్యాగ్ రచ్చ దివిజా బాసిన్ యూట్యూబ్ వీడియోతో షురు. ఒక్క వీడియో తీసి మెయిన్ పేపర్లో ఎక్కేయమే. కుప్పలు తెప్పలుగా రీల్స్ మీమ్స్ వేశ్య అనే పదం ప్రొఫైల్కి యాడ్ చేసిందంట. స్వాగతిస్తున్న కొందరు తిట్టిపోస్తున్నా మరికొందరు. ఏంది పెట్టిన సార్ పెట్టు తిట్టిన బిట్టిన అవన్నీ దాంతోనే పైసలు కావాలడ ఫాలోవర్స్ కావాలి పైసలు కావాలి. ఏంది దివిజా బాసిన్ యూట్యూబ్ వీడియోతో షురు అంట. ఆ నేషన్ స్టార్ అయిపోయింది. ఊరిని అమ్మ వేశ్య అంటే నేషన్ స్టార్ అయిపోయింది. నేను మంచోన్న అంటే నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. అంతే ఇంట్లో కూడా దేక్తలేరు మంచోన్న అంటే. నువ్వు మంచోడు వద్దు కానీ ఫస్ట్ అయితే పైసలు కావాలంటే ఆమె వేశ్య అని చెప్పేసి పైసలు సంపాదించు ఒకే వీడియో కోట్లు. నా నేషన్ స్టార్ అయిపోయింది కామెంట్ సెక్షన్ అక్కడనేనా స్టార్ట్. అదే కాదు ప్రస్తుతం ఏదైనా కొత్త అంశం తెరపైకి వస్తే చాలు అది ట్రెండింగ్ అవ్వాల్సిందే. తెల్లవారేసరికి దీని గురించే అంతా చర్చిస్తారు. అలాగే తాజాగా ఓ అంశం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే హ్యాష్ట్యాగ్ ప్రౌడ్ రండి అంటే ఆమె చెప్పుకోవడానికి ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ప్రౌడ్ రండి అని కుప్పలు తెప్పలుగా రీల్స్ మీమ్స్ వచ్చేస్తున్నాయి. ఈ హ్యాష్ట్యాగ్ ఉద్యమం భారీగా ప్రభావితం చేసింది. ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ థెరపిస్ట్ ఫెమినిస్ట్ కంటెంట్ క్రియేటర్ అయిన దివిజా బాసిన్ పేరు దివిజా బాసిన్ అంటే దివిజా బాసిన్ అని ఇప్పుడు పోరగాళ్ళు ఒకటే సర్చ్ చేస్తుండ్రు వేశ్య ఎక్కడ అని. ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అనుకోకుండా దారుణంగా పాపులర్ అయింది. దీంతో వేశ్య అనే అవమానకరమైన పదాన్ని పిల్లలు మహిళలు ఆమెలాగే తమ ప్రొఫైల్ కు యాడ్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది మన దేశం. బయోలు పోస్టుల్లో ఇందుకు సంబంధించిన కంటెంట్ ను పెట్టిస్తూ గర్వంగా నేను వేశ్యాను అను చెప్పుకుంటున్నారు. ట్రెండింగ్ కు కారణం ఇక సాధారణంగా ఒక మహిళ కొంచెం బోల్డ్గా మాట్లాడినా కొద్దిగా ఎక్స్పోజ్ చేసిన క్యారెక్టర్ అసోసియేషన్ స్టార్ అయిపోతుంది. కామెంట్ సెక్షన్ మొత్తం నెగిటివ్ కామెంట్స్ నిండిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది మహిళలు ఈ ఆన్లైన్ హరాస్మెంట్ ఎదుర్కొంటున్నారు. బూత్ కామెంట్స్తో కొందరు డిప్రెషన్లోకి కూడా వెళ్తున్నారు. ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్న దివిజా బాసిన్ వేధింపులకు వ్యతిరేకంగా ఈ పదాన్ని అవమానకరంగా కాకుండా ఇక నార్మలైజ్గా చేయాలని నిర్ణయించుకుంది. ఐఎమ్ ప్రౌడ్ రండి అనే యూట్యూబ్ వీడియో ద్వారా ఈ హ్యాష్ ట్యాగ్ను యాడ్ చేసింది. ఇందులో వేశ్య అంటే రండి కామెంట్స్ పొందినటువంటి అనుభవం గురించి పలుకుతుంది. చివరిలో నేను నిజాన్ని అంగీకరిస్తున్నాను, నేను ఒక రండి ప్రౌడ్ రండి గుర్తుంచుకోండి అంటూ హ్యాష్ ట్యాగ్ ఇక రండి సుప్రమెన్సీ అంటూ వీడియోను ముగించింది. ఇదేం రండి అంటే ఈ రండి కాదు ఇటు రండి కాదు, అది హిందీలో వేశ్య. ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది. ఆమె ప్రౌడ్ రండి నేనొక వేశ్యని చెప్పుకుంటుంది. అసలు విషయం ఏంటి? ఈ ఉద్యమం పురుషులు మహిళలపై వాడే బూతులు సాధారణీకరించాలని చెప్పాలనుకుంది దివిజా బాసిన్. స్త్రీలు దీన్ని అవమానంగా భావిస్తే భయపడిపోతారని యాక్సెప్ట్ చేస్తే ఆ బాధే ఉండదని చెప్పింది. స్లట్ వాక్ వంటి ఉద్యమానికి సమానంగా ఉండాలని అనుకుంది. ఈ వీడియో ఫైర్ స్పాట్ల వ్యాపించింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ను పోల్చుకున్న వేలాది మంది యూజర్లు చిన్నపిల్లలతో సహా తమ ప్రొఫైల్కు హ్యాష్ ట్యాగ్ ప్రౌడ్ రండి యాడ్ చేసుకున్నారు. రీల్స్ స్టోరీలు ఫెమినిజం మానసిక ఆరోగ్యం స్థిరత్వంపై చర్చలకు దారితీశాయి. వైరల్ క్లిప్పింగ్స్ మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినాయి, కోట్లు సంపాదించింది. ఇక వ్యతిరేకత వెనుక మహిళలు చాలామంది ఈ కాన్సెప్ట్ను యాక్సెప్ట్ చేస్తే వ్యతిరేకత కూడా అంతే పెద్ద మొత్తంలో ఎదురైంది. ఇది చిన్న పిల్లలను తప్పుదోవ పట్టిస్తుందని తిట్టిపోస్తున్నారు. ఇక 14 ఏళ్ల చిన్నారులు దీన్ని స్వీకరించడం ద్వారా వారి భవిష్యత్తుపై ఎంత దారుణమైన ప్రభావం చూపుతుందో తెలుసా అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక దివిజా బాసిన్పై ఫోక్సో చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలను లైంగిక ప్రభావాల నుంచి రక్షించాలని కోరుతున్నారు. అయితే దివిజా మాత్రం ఇన్నాళ్ళు రండి అని పిలిచిన పురుషులు తాము బయటకు వచ్చి మాట్లాడినప్పుడు ఎందుకు ఇంత పెద్ద రాదంతం చేస్తూ ఉంటారు? ఇప్పుడు పిల్లలు ఏమే చూస్తే ఎడిపోతురా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే దారుణమైన కాన్సెప్ట్ కొద్ది తీసుకున్నది. అసలు మంచా చెడ అనేది పక్కన పెడితే అసలు వేశ్యాలు భారతదేశంలో కింద స్థాయికి దిగజారుతున్నారు. అడ్డమైన బూతులతో వాళ్ళని తిడతా ఉన్నారు.
నేను ఎందుకు వాళ్ళకు బాసడగా నిలవకూడదు అన్న ఒక చర్చ తీసుకొచ్చింది బాసిన్ అన్న కాన్సెప్ట్ అయితే మాకు అర్థమైతే ఉంది దివిజా బాసిన్. మరి దివిజా బాసిన్ ఉద్యమానికి నిజంగానే ఒకవేళ నచ్చలేదనుకో వాళ్ళు చేయరు కదా. ఆమె మీ ఒక్క వీడియోతోనే నేషనల్ స్టార్ అయిపోయింది, భారతదేశం అందరికీ తెలిసింది. ఇప్పుడు #ఐఎమ్ ప్రౌడ్ రండి. అంటే ఆమె ఫీల్డ్ ఆమె చెప్పుకుంటుంది, ఇక నేను గర్వంగా చెప్పుకుంటున్నా అని చెప్పుకుంటుంది. ఆమె నేను వేశాను అని ప్రౌడ్గా చెప్పుకుంటుంది అంతే. ఈ దొంగ రాజకీయ నాయకుల కన్నా వీళ్ళే బెస్ట్. వాడు దోసుకున్న వాడిచ్చే హామీలు వేరు, వాడు దోసుకునే కథ వేరు. ఆమె కనీసం ఆమె శరీరాన్ని నమ్ముకునైనా సుఖం ఇస్తున్నది బయటోనికి. ఈ దొంగ రాజకీయ నాయకులేమో దరిద్రమైన స్థితిలో వెళ్ళిండ్రు. ఒక రకంగా ఇంకా వీళ్ళ ఉద్యమం కరెక్ట్. ఇంకా